హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామ్మూర్తి క్యాలెండర్ చూసేసరికి ఆ రోజు పౌర్ణమి అన్న విషయం తెలుసుకొని పంతులు గారు పౌర్ణమి రోజున బాగీకి పెళ్లి జరుగుతుందని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వెంటనే పరుగున మంగళాన్ని తీసుకుని మండపానికి బయలుదేరి వస్తాడు. ఇక అలా ఆటో దిగగానే రామ్మూర్తి పరిగెత్తుకుంటూ మండపం లోపలికి వెళ్తూ అలా గోర గీసిన గీతను అనుకోకుండా చెరిపివేయడంతో ఆరు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. చూసారా గుప్తా గారు, నా తండ్రి నాకు సహాయం చేయడానికే ఆ గీత చెరిపివేశాడు అని చెప్పి ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఈ పెళ్ళిని ఆపుతాను అంటూ గుప్తా ఎంత ఆపుతున్నా వినకుండా ఆరు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. బాగి ఎక్కడుందో అని చెప్పి మొత్తం మండపం అంతా వెతుకుతూ ఉంటే బాగి అమర్కి కనిపించకుండా ఒక చోట దాక్కుని ఇక అలా భయంగా చూస్తూ ఉంటే ఆరు బాగిలోకి ప్రవేశించడం కోసం అని చెప్పి తన వెనకాల నుండి వెళ్ళబోతూ ఉంటే బాగి ఒక్కసారిగా ఆరుని చూసి, అక్క మీరేంటక్క ఇన్ని రోజుల నుండి ఏమైపోయారు? ఈ పెళ్ళి ఆపడానికి నాకు సహాయం చేస్తానన్నారు, ఇప్పటి వరకు అసలు అడ్రస్ లేరని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు ఆరు, నీకు నేను సహాయం చేయడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చానని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అమర్ మండపం మీద కూర్చొని ఇష్టం లేని పెళ్లి చేసుకుంటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అమర్ని చూసి ఆరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. పాపం మంచి మనిషి అక్క, ఆ కుటుంబానికి ఆయనకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు, అంత మంచివారా ఆయన అని చెప్పి బాగిని అడుగుతుంది. అవునక్క, అసలు ఆయన ఎంత మంచివారు అంటే ఏ ఆడపిల్లైనా సరే ఆయనను పెళ్లి చేసుకోవడానికి కళ్ళు మూసుకొని ఒప్పుకుంటుందని చెప్పి బాగి అనడంతో ఇకప్పుడు ఆరు బాగి మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం, ఒకవేళ నువ్వు ఆయనని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఏమంటావు చెల్లి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అక్క ఏం మాట్లాడుతున్నారక్క, నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి బాగి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆరు, నీ మనసులో ఏముందో ముందు అది చెప్పు, ఒకవేళ నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తే పెళ్ళికి ఒప్పుకుంటావా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి, అక్క ఆయన మనిషి చాలా మంచివారు, కాకపోతే ఆయన ఎదురుగా 5 నిమిషాలు ఆయన కళ్ళల్లోకి చూస్తూ సూటిగా నేను మాట్లాడలేను, అటువంటిది ఆయనతోని తాళి కట్టించుకొని జీవితాంతం ఎలా ప్రయాణం చేయగలను, నా వల్ల కాదక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇకప్పుడు ఆరు, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఆయన వేరు, ఒకప్పుడు ఆయన చాలా సరదాగా ఉండేవారు, ఆయన భార్య చనిపోయిన దగ్గర నుండే ఆయన ఇలా ఉంటున్నారు, ఒకవేళ మనోహరి గనక ఆయన జీవితంలోకి వస్తే ఖచ్చితంగా ఆ కుటుంబం నాశనం అవుతుంది, పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ అన్యాయం జరుగుతుంది, అలా జరగకుండా ఆయన కోల్పోయిన సంతోషం తిరిగి రావాలంటే నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇకప్పుడు బాగి, కానీ ఇదంతా ఎలా జరుగుతుందక్క, ఆ మనోహరిని నేను ఒంటరిగా ఎదిరించగలనా, ఆయన పక్కన కూర్చొని తాళి కట్టించుకోగలనా అని చెప్పి బాగి భయపడిపోతూ ఉంటే ఇక అప్పుడు ఆరు, నువ్వు ఈ విషయం గురించి ఏమీ ఆలోచించద్దు, ఆయనతో నువ్వు పెళ్ళి ఒప్పుకుంటే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను, దగ్గరుండి మీ పెళ్ళి నేను జరిపిస్తానని చెప్పి ఆరు అంటూ ఉంటే, సరే అక్క మీరు నాకు తోడుంటానని అంటున్నారు కాబట్టి నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను, పిల్లల కోసం ప్రాణాలు ఇవ్వడానికే నేను సిద్ధపడ్డాను, అటువంటిది ఈ పెళ్ళి చేసుకోలేనా అని చెప్పి బాగి అమర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. దాంతో ఆరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు నీ మనసులో ఏముందోనని, నీకు నేను అన్యాయం చేస్తున్నానేమోనని ఎంతగానో బాధపడిపోయాను, ఇప్పుడు నీ మనసులో కూడా ఆయన ఉన్నారని తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది, ఇక నాకు ఏ దిగులు లేదు, నా భర్తని పిల్లల్ని నీ చేతిలో పెట్టి సంతోషంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోతానని చెప్పి ఆరు అనుకుంటుంది. ఇక ఆ తర్వాత ఆరు అసలు ఆ మనోహరి ఏం చేస్తుందో చూద్దామని చెప్పి మనోహరి రూమ్లోకి వెళ్తుంది. అప్పటి వరకు తనతో మాట్లాడిన ఆరు కనిపించకపోవడంతో బాగి ఆరు కోసం వెతుకుతూ, అక్క ఎక్కడున్నారక్క అని చెప్పి ఇక చుట్టూ కూడా చూస్తూ, అక్కేమో నాకు సహాయం చేస్తానని అంటుంది, ఇంతకీ అక్క ఏం చేస్తుందో ఏంటో, ఈ పెళ్లి చేసుకోవడం వల్ల నాన్న కోరిక కూడా నెరవేరుతుంది, అలాగే ఆ మనోహరి ఆ ఇంటి గడప శాశ్వతంగా తొక్కకుండా చేయొచ్చని చెప్పి బాగి అనుకుంటుంది. మరోవైపు నీల మనోహరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మగారు
కొంప మునిగిపోయింది. మిమ్మల్ని వెతుక్కుంటూ కొంతమంది వచ్చారు కదా, వాళ్ళు మండపంలోనే ఒక చోట కూర్చున్నారు అమ్మగారు. నాకెందుకో వాళ్ళు ఈ పెళ్ళిని ఆపుతారేమో అనిపిస్తుందని చెప్పి నీల భయంగా మనోహరికి చెబుతూ ఉంటే, ఇక అప్పుడు మనోహరి, ఏంటి నువ్వు అనేది? ఎప్పుడు చూసినా ఏదో ఒక చెడ్డ వార్త మోసుకొస్తూనే ఉంటావు. వాళ్ళు మండపంలోనే ఉంటే నేను అమర్ చేత తాళి కట్టించుకోవడం కుదరదు. నా గతం గురించి వాళ్ళు మొత్తం కూడా బయట పెట్టేస్తారు అని చెప్పి, మనోహరి ఒక పని చెయ్యి, నువ్వు ఒక ముసుగు తీసుకునిరా, నేను ముసుగు వేసుకొని పెళ్లి పీటల మీద కూర్చుంటాను. అప్పుడు పీటల మీద ఉన్నది నేనన్న విషయం వాళ్ళకు తెలియదు కాబట్టి ముసుగులో నేను అమర్ చేత తాళి కట్టించుకుంటాను. ఒక్కసారి అమర్ నా మెడలో తాళి కట్టిన తర్వాత ఎవరు కూడా నన్ను ఏమి చేయలేరని చెప్పి మనోహరి నీలాకి చెబుతూ ఉంటే, ఆత్మగా ఉన్న ఆరు మొత్తం కూడా వినేస్తుంది. అసలు మనోహరి ఎందుకు వాళ్ళ గురించి అంత కంగారు పడిపోతుంది? అసలు మనోహరి గతం ఏమై ఉంటుంది అని చెప్పి ఇదంతా ఆలోచించడానికి ఇప్పుడు టైం లేదులే. మొత్తానికైతే మనోహరి ముసుగు వేసుకొని పీటల మీద కూర్చుంటుందన్నమాట. మనోహరి, నీ ప్లాన్ని నీకే ఎలా తిప్పి కొడతానో చూడు. ముసుగు వేసుకొని ఆయనతో తాళి కట్టించుకునేది నువ్వు కాదు, నా చెల్లెలు అని చెప్పి ఆరు మనోహరి గురించి తన మనసులో అనుకుంటుంది. మరోవైపు రామ్మూర్తి బాగి ఎక్కడుందా అని చెప్పి మండపం అంతా కూడా వెతుకుతూ ఉండగా అమర్ రామ్మూర్తికి కనిపిస్తాడు. వెంటనే అమర్ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు బాబు, మీరు మా మీద కోపంగా ఉన్నా కూడా నేను ఈ పెళ్ళికి వచ్చానని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అయ్యో పెద్దవాళ్ళు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటండి? నిజానికి అసలు నాదే తప్పు. మిస్సమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆపి ఉండాల్సింది. అసలు మిస్సమ్మ దొంగతనం చేసిందంటే నేను నమ్మనే లేదు. కాకపోతే నగల విషయం ముందుగా చెప్పుండాల్సిందని తన మీద నాకు కొంచెం కోపం వచ్చింది అంతే. దానికి మీరే నన్ను క్షమించాలి సార్ అని చెప్పి అమర్ రామ్మూర్తిని క్షమాపణ అడుగుతాడు. అయినా మీరు పెళ్లి కూతురికి తండ్రి స్థానంలో ఉండి దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తానని నాకు మాటిచ్చారు. మీరు మాటిచ్చిన ప్రకారమే తప్పకుండా కన్యాదానం చెయ్యండి అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అలాగే బాబు అని చెప్పి రామ్మూర్తి కూడా అమర్తో అంటూ ఉంటాడు. ఆరు ముహూర్తానికి టైం అవుతూ ఉండడంతో పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు త్వరగా వెళ్ళి బాగీలోకి ప్రవేశిస్తుంది. చాలా ఆవేశంగా మనోహరి రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా ఉన్న మనోహరి స్పృహ కోల్పోయేలాగా చేసి తనని కట్టిపడేస్తుంది. ఇక అలా బాగీలోకి ప్రవేశించిన ఆరు మనోహరిని స్పృహ కోల్పోయేలాగా చేసి పెళ్లి కూతురులాగా ముస్తాబయ్యి ముసుగు వేసుకొని వచ్చి అమర్ పక్కన పీటల మీద కూర్చొని ఉంటుంది. ఏమో అనుకున్నాను కానీ మా అమ్మగారు సూపర్, అసలు ఎవరికీ తెలియకుండా ముసుగు వేసుకొని వచ్చి పీటల మీద కూర్చొని తను అనుకున్నది సాధించుకుంటుందని చెప్పి నీలా అనుకుంటుంది. ఇదేంటి మనోహరి ఎందుకు ముసుగు వేసుకుందని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటే, అమ్మగారికి ఇన్ని సంవత్సరాలుగా పెళ్ళవ్వలేదు కదా, పెళ్ళి కోసం అని చెప్పి ఏవో మొక్కులు మొక్కుకున్నారట. ఆ మొక్కులో భాగంగానే ఇలా ముసుగులో తాళి కట్టించుకుంటానని కూడా మొక్కుకున్నారట అని చెప్పి నీలా కవర్ చేస్తూ ఉంటుంది. ఇక ముహూర్తానికి టైం అవుతూ ఉండడంతో అసలు ఈ మిస్సమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడా కనిపించడం లేదేంటి అని చెప్పి రాతోడు పిల్లలు అందరూ కూడా బాగీ కోసం వెతుకుతూ ఉంటారు. మిస్సమ్మ మళ్ళీ మనల్ని మోసం చేసిందని చెప్పి పిల్లలు అనుకుంటూ ఉంటారు. కాసేపట్లో మనోహరి ఆంటీ మెడలో డాడీ తాళి కట్టేయబోతున్నారు అని చెప్పి పిల్లలు భయపడిపోతూ ఉంటే, ఇక పంతులు గారు బాబు తాళి కట్టండి అని చెప్పి అమర్కి చెప్పడంతో అమర్ ముసుగులో ఉన్న బాగి మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక తండ్రి స్థానంలో ఉండి రామ్మూర్తి మంగళ ఇద్దరు కూడా అమర్కి కన్యాదానం చేస్తారు. ఇక అలా రామ్మూర్తి చేతుల మీదుగా అమర్ బాగిలా పెళ్ళైతే జరిగిపోతుంది. పెళ్ళి పూర్తయిన వెంటనే గుప్తా, పౌర్ణమి గడియలు ముగిసిపోతున్నాయి బాలిక, నువ్వు త్వరగా వచ్చేయాలి అని చెప్పి ఇక అలా టెన్షన్ పడిపోతూ ఉంటే ఆరు చాలా ఆనందంగా, బాగి రూపంలో నేను మీతో మరొకసారి 3 ముళ్ళు వేయించుకున్నాను, ఇక నా జన్మకు ఇది చాలు, బాగి మీ భార్య అయిపోయింది, ఇప్పటి నుండి నాకు ఇక ఏ దిగులు ఉండదు, నాలాగే మిమ్మల్ని పిల్లల్ని బాగి జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి ఆరు బాగి శరీరంలో నుండి బయటకు వచ్చేస్తుంది. ఇక బాగి స్పృహలోకి వచ్చిన తర్వాత తన మెడలో అమర్ తాళి కట్టడం చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. పెళ్లి జరిగిపోయిన తర్వాత ఆరు బాగీకి అన్ని నిజాలు చెప్పి
ఇన్ని రోజులుగా ఒక ఆత్మగా నేను నీకు కనిపించానంటూ నా పిల్లల్ని, నా భర్తను జాగ్రత్తగా చూసుకో అంటూ బాధ్యతలన్నీ కూడా బాగి చేతిలో పెట్టి ఆరు గుప్తాతో కలిసి లోకం విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది.